శాంతి. ఈరోజు తేదీ సెప్టెంబర్ 3, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఏ పతిత దేహదారుల పైన ప్రేమను ఉంచకూడదు. ఎందుకంటే మీరు పావన ప్రపంచంలోకి వెళ్తున్నారు. ఒక్క తండ్రినే ప్రేమించాలి. బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు, పిల్లలైన మీరు ఏ విషయంలో విసుగు చెందకూడదు మరియు ఎందుకు? బాబా జవాబు చెప్తున్నారు, మీరు మీ ఈ పాత శరీరంతో కొద్దిగా కూడా విసుగు చెందకూడదు. ఎందుకంటే ఈ శరీరం చాలా చాలా విలువైనది. ఆత్మ ఈ శరీరంలో కూర్చొని తండ్రిని స్మృతి చేసి చాలా పెద్ద లాటరీని తీసుకుంటుంది. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే సంతోషం అనే ఔషధం లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు దూరదేశ నివాసులు, ఆ తర్వాత దూరదేశ యాత్రికులు అవుతారు. మనం ఆత్మలము మరియు ఇప్పుడు చాలా దూరదేశానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నాం. ఆత్మలమైన మనము దూరదేశ నివాసులము అని కేవలం పిల్లలైన మీకే తెలుసు. మీరు వచ్చి మమ్మల్ని కూడా ఆ దూరదేశంలోకి తీసుకువెళ్ళండి అని ఆ దూరదేశంలో ఉండే తండ్రిని కూడా పిలుస్తారు. ఇప్పుడు దూరదేశ నివాసి అయిన తండ్రి పిల్లలైన మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తారు. మీరు ఆత్మిక యాత్రికులు, ఎందుకంటే మీరు ఈ శరీరంతో పాటు ఉన్నారు కదా. ఆత్మయే యాత్ర చేస్తుంది, శరీరాన్ని అయితే ఇక్కడే వదిలివేస్తుంది. ఇకపోతే ఆత్మ మాత్రమే యాత్రను చేస్తుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తన ఆత్మిక లోకంలోకి. ఇదైతే దైహిక ప్రపంచము, అదైతే ఆత్మిక ప్రపంచం. పిల్లలకు తండ్రి అర్థం చేయించారు, ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎక్కడి నుండైతే పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చారో అక్కడికి వెళ్ళాలి. ఇది చాలా పెద్ద రంగస్థలము లేక స్టేజ్పై యాక్టింగ్ చేసి పాత్రను అభినయించి మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి. నాటకం ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడే వెళ్తారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు. మీ బుద్ధియోగం ఇంటి వైపు మరియు రాజధాని వైపు ఉంది. దీనిని పక్కాగా గుర్తు చేసుకోండి. ఎందుకంటే అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది అన్న గాయనం ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చదువుతున్నారు, భగవంతుడైన శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. భగవంతుడైతే ఈ పురుషోత్తమ సంగం యుగంలో తప్ప ఇంకెప్పుడు చదివించరు. మొత్తం 5000 సంవత్సరాలలో నిరాకార భగవంతుడైన తండ్రి ఒకేసారి వచ్చి చదివిస్తారు. ఈ నిశ్చయం మీకు పక్కాగా ఉంది. ఈ చదువు కూడా ఎంతో సహజమైనది. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఆ ఇల్లంటే మొత్తం ప్రపంచమంతటికీ ప్రేమ. ముక్తిధామంలోకి వెళ్ళాలనైతే అందరూ కోరుకుంటారు, కానీ దాని అర్థాన్ని కూడా తెలుసుకోరు. మనుష్యుల బుద్ధి ఈ సమయంలో ఎలా ఉంది మరియు మీ బుద్ధి ఇప్పుడు ఎలా తయారైంది, ఎంత తేడా అయితే ఉంది. మీది నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా స్వచ్ఛ బుద్ధిగా ఉంది. మొత్తం విశ్వం యొక్క ఆది మధ్య అంతముల యొక్క జ్ఞానం మీకు చాలా బాగా ఉంది. మేమిప్పుడు పురుషార్థం చేసి నరుడి నుండి నారాయణుడిగా తప్పకుండా అవ్వాలి అని మీ హృదయంలో ఉంది. ఇక్కడ నుండి అయితే మొదట తమ ఇంటికి వెళ్తారు కదా, కావున సంతోషంగా వెళ్ళాలి. ఏ విధంగా సత్యుగంలో దేవతలు సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారో అలా ఈ పాత శరీరాన్ని కూడా సంతోషంగా వదిలివేయాలి. దీనితో విసుగు చెందకూడదు, ఎందుకంటే ఇది చాలా విలువైన శరీరం. ఈ శరీరం ద్వారానే ఆత్మకు తండ్రి నుండి లాటరీ లభిస్తుంది. మనం ఎప్పటి వరకైతే పవిత్రంగా అవ్వమో అప్పటి వరకు ఇంటికి వెళ్ళలేము. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాం. అప్పుడే ఆ యోగ బలము ద్వారా పాపాల భారం తొలగిపోతుంది. లేకపోతే ఎన్నో శిక్షలను కూడా అనుభవించవలసి వస్తుంది. పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాలి. లౌకిక సంబంధంలో కూడా పిల్లలు ఏవైనా అశుద్ధమైన
పతిత పైన పనులు చేస్తే తండ్రి కోపంలోకి వచ్చి కర్రతో కూడా కొట్టేస్తారు. ఎందుకంటే నియమ విరుద్ధంగా పతితంగా అవుతారు. ఎవరితోనైనా నియమ విరుద్ధంగా ప్రేమను ఉంచినా అది తల్లిదండ్రులకు నచ్చదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరైతే ఇక ఉండేదే లేదు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అక్కడ వికారీ పతితులు ఎవ్వరూ ఉండరు. ఒక్క పతిత పావనుడైన తండ్రియే వచ్చి మిమ్మల్ని అలా పావనంగా తయారు చేస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది. ఇంకే ఏ ఆత్మ నా సమానంగా శరీరంలోకి ప్రవేశించలేదు. ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారి ఆత్మ కూడా ప్రవేశిస్తుంది, కానీ వారి విషయం వేరు. నేనైతే అందరినీ తిరిగి తీసుకెళ్లేందుకే వస్తాను. వారైతే తమ పాత్రను అభినయించేందుకు పైనుండి కిందకు దిగి వస్తారు. నేనైతే అందరినీ తీసుకెళ్తాను మరియు మీరు ఏ విధంగా మొట్టమొదట కొత్త ప్రపంచంలోకి దిగి వస్తారో అనేది తెలియజేస్తాను. సత్యుగంలో కొంగలు ఎవరూ ఉండరు. తండ్రి అయితే కొంగల మధ్యలోకి వస్తారు. మళ్ళీ మిమ్మల్ని హంసలుగా తయారు చేస్తారు. మీరిప్పుడు హంసలుగా అయ్యారు. ముత్యాలనే గ్రోలుతూ ఉంటారు. సత్యుగంలో మీకు ఈ రత్నాలు అనేవి లభించవు. ఇక్కడ మీరు ఈ జ్ఞాన రత్నాలను గ్రోలి హంసలుగా అవుతారు. కొంగల నుండి మీరు హంసలుగా ఎలా అవుతారు? ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని హంసలుగా తయారు చేస్తారు. దేవతలను హంసలు అని, అసురులను కొంగలు అని అంటారు. ఇప్పుడు మీరు చెత్తను వదిలింపచేసి ముత్యాలను గ్రోలేలా చేస్తారు. మిమ్మల్ని పదమాపదం భాగ్యశాలులు అని అంటారు. మీ పాదాలపై పదమాల యొక్క ముద్ర పడుతుంది. శివబాబాకైతే అలా పదమాలు ఉండేందుకు పాదాలే లేవు. వారు మిమ్మల్ని పదమాపదం భాగ్యశాలులుగా తయారు చేస్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేయటానికి వచ్చాను. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాల్సినవి. మనుష్యులు స్వర్గం ఉండేది అని అయితే భావిస్తారు కదా, కానీ అది ఎప్పుడు ఉండేది, మళ్ళీ ఎలా వస్తుంది అన్నది తెలియదు. పిల్లలైన మీరు ఇప్పుడు ప్రకాశంలోకి వచ్చారు. వారంతా అంధకారంలో ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధిపతులుగా ఎప్పుడు మరియు ఎలా అయ్యారు అన్నది కూడా తెలియదు. ఇది 5000 సంవత్సరాల యొక్క విషయం. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఏ విధంగా మీరు పాత్రను అభినయించేందుకు వస్తారో అలాగే నేను వస్తాను. మీరు ఆహ్వానాన్ని ఇచ్చి పిలుస్తారు. ఓ బాబా, పతితులైన మమ్మల్ని వచ్చి పావనంగా తయారు చేయండి. ఇంకెవరిని ఈ విధంగా ఎప్పుడూ పిలవరు. తమ ధర్మ స్థాపకులను కూడా మీరు వచ్చి అందరినీ పావనంగా తయారు చేయండి అని ఎవ్వరూ పిలవరు. క్రీస్తును లేక బుద్ధుడిని పతిత పావనుడు అని అంటారా? గురువు అనగా సద్గతిని ఇచ్చేవారు. వారు వస్తారు. వాళ్ళ వెనుక అందరూ కిందకైతే దిగవలసిందే. ఇక్కడి నుండి తిరిగి వెళ్ళే దారిని తెలియజేసేవారు, సర్వులకు సద్గతినిచ్చేవారు అకాల మూర్తి అయిన తండ్రి ఒక్కరే. వాస్తవానికి సద్గురువు అన్న పదమే సరైనది. మీ అందరికన్నా సిక్కు ధర్మం వారు సరైన పదాలను ఉపయోగిస్తారు. పెద్ద శబ్దంతో సద్గురు అకాల్ అని అంటారు. చాలా జోరుగా ధ్వని చేస్తారు. సద్గురు అకాల మూర్తి అని అంటారు. మూర్తియే లేకపోతే వారు సద్గురువు ఎలా అవుతారు? సద్గతిని ఎలా ఇస్తారు? ఆ సద్గురు స్వయమే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. నేను మీ వలె జన్మ తీసుకోను. మిగిలిన స్థానాల్లో అంతా శరీరధారులే కూర్చొని వినిపిస్తారు. మీకు అశరీరి అయిన ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది.
ఈ సమయంలో మనుష్యులు ఏదైతే చేస్తారో అదంతా తప్పే చేస్తారు. ఎందుకంటే వారు రావణుడి యొక్క మతంపై ఉన్నారు కదా. ప్రతి ఒక్కరిలోనూ పంచ వికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. ఈ విషయాలను విస్తారంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. లేకపోతే మొత్తం ప్రపంచమంతటి చక్రం గురించి ఎలా తెలుస్తుంది? ఈ చక్రం ఎలా తిరుగుతుందో తెలియాలి కదా. బాబా మీరు అర్థం చేయించండి అని కూడా మీరు అనరు. స్వయంగా తండ్రియే వచ్చి అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఒక్క ప్రశ్నను కూడా అడగవలసిన అవసరం ఉండదు. భగవంతుడైతే తండ్రి పని అంతా తమకు తామే వినిపించటం, తమకు తామే అన్నీ చేయడము. పిల్లలను స్కూల్లో తండ్రి తనకు తానే కూర్చోబెడతారు. అలాగే ఉద్యోగంలో పెట్టి పిల్లలకు ఎలా చెప్తారు? 60 సంవత్సరాల తర్వాత వీటినన్నిటినీ వదిలి భగవంతుని యొక్క భజన చెయ్యండి, వేద శాస్త్రాలు మొదలైనవి చదవండి, పూజలు చెయ్యండి అని. మీరు అర్ధకల్పం పూజారులుగా అయ్యారు. మళ్ళీ అర్ధకల్పం కొరకు పూజ్యులుగా అవుతారు. పవిత్రంగా ఎలా అవ్వాలి అనేది ఎంత సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత భక్తి పూర్తిగా తొలగిపోతుంది. వారంతా భక్తి చేస్తున్నారు, మీరు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. వారు రాత్రిలో ఉన్నారు, మీరు పగల్లోకి వెళ్తారు, అనగా స్వర్గంలోకి వెళ్తారు. గీతలో మన్మనా భవ అని వ్రాయబడి ఉంది. ఈ పదం ప్రసిద్ధమైనది. గీతను చదివేవారు అర్థం చేసుకోగలరు. ఎంతో సహజంగా వ్రాయబడి ఉంది. జీవితం అంతా గీతను చదువుతూ వచ్చారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు ఆ గీత భగవంతుడే కూర్చొని నేర్పిస్తారు. కావున పతితుల నుండి పావనంగా అవుతారు. ఇప్పుడు మనం భగవంతుడి నుండి గీతను వింటాం, మళ్ళీ ఇతరులకు వినిపిస్తాం, పావనంగా అవుతాము. ఇది అదే సహజ రాజయోగము అని తండ్రి మహావాక్యాలు ఉన్నాయి కదా. మనుష్యులు ఎంతటి అంధ విశ్వాసంలో మునిగిపోయి ఉన్నారు. అసలు మీ మాటే వినరు. డ్రామా అనుసారంగా వారి భాగ్యం కూడా ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడే వారు మీ వద్దకు రాగలుగుతారు. మీ వంటి భాగ్యము ఇంకే ధర్మం వారికి ఉండదు. మీ ఈ దేవీ దేవత ధర్మం ఎంతో సుఖాన్ని ఇచ్చే ధర్మము అని తండ్రి అయితే అర్థం చేయించారు. తండ్రి నిజమే చెప్తున్నారు అని మీరు కూడా భావిస్తారు. శాస్త్రాల్లోనైతే అక్కడ కూడా కంసుడు, రావణుడు మొదలైన వారు ఉన్నట్లు చూపించారు. అక్కడ సుఖాల గురించి అయితే ఎవరికీ తెలియదు. దేవతలను పూజిస్తారు, కానీ వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేస్తున్నారా? తండ్రి పిల్లలకు మీరు నన్ను స్మృతి చెయ్యండి అని చెప్పడం ఎప్పుడైనా విన్నారా? లౌకిక తండ్రి ఎప్పుడైనా ఈ విధంగా స్మృతి చేయించి పురుషార్థమును చేయిస్తారా? ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీరు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్య అంతములను తెలుసుకొని చక్రవర్తి రాజులుగా అవుతారు. మొదట మీరు ఇంటికి వెళ్తారు, ఆ తర్వాత పాత్రదారులుగా అయ్యి వస్తారు. వీరు కొత్త ఆత్మ లేక పాత ఆత్మ అన్నది ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు. కొత్త ఆత్మ పేరు కూడా తప్పకుండా ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు కూడా చూడండి, కొందరికి ఎంత పేరుంటుంది. మనుష్యులు ఎంతోమంది వచ్చేస్తారు, కూర్చొని అనాయాసంగా వచ్చేస్తారు. కావున ఆ ప్రభావం కూడా పడుతుంది. బాబా కూడా వీరిలోకి అనాయాసంగానే వస్తారు. కావున ఆ ప్రభావం పడుతుంది. అక్కడ కూడా కొత్త ఆత్మ వచ్చినప్పుడు పాత వారిపై ప్రభావం ఉంటుంది. శాఖోపశాఖలు వెలువడుతూ ఉంటే వాటి మహిమ జరుగుతుంది. వారికి అంత పేరు ఎందుకు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. కొత్త ఆత్మ అయిన కారణంగా ఆ ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు చూడండి,
ఎంతమంది అసత్య భగవంతులుగా అయిపోయారు. అందుకే గాయనం ఉంది, సత్యం యొక్క నావ కదులుతుంది, ఊగిసలాడుతుంది కానీ మునిగిపోదు అని. తుఫాన్లు ఎన్నో వస్తాయి, ఎందుకంటే భగవంతుడు నావికుడు కదా. పిల్లలు కూడా కదులుతారు. నావకు తుఫాన్లు ఎన్నో వస్తాయి. ఇతర సత్సంగాల్లోకైతే ఎంతోమంది వెళ్తారు, కానీ అక్కడ ఎప్పుడు తుఫానులు మొదలైన వాటి విషయమే ఉండదు. అక్కడ అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి, అయినా కానీ స్థాపన అయితే జరగవలసిందే. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, ఓ ఆత్మలారా, మీరు ఎంతగా అడవి ముళ్ళులాగా అయిపోయారు. ఇతరులకు ముళ్ళు గుచ్చుతూ ఉంటారు, కావున మీకు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి. ప్రతి విషయంలోనూ రెస్పాన్స్ అయితే లభిస్తుంది. అక్కడ దుఃఖం కలిగించే అశుద్ధమైన విషయాలేవి ఉండవు. అందుకే దానిని స్వర్గము అని అంటారు. మనుషులు స్వర్గము నరకము అని అంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. వాస్తవానికి అలా అనడం కూడా తప్పే. నిరాకారి లోకాన్ని ఎవరు స్వర్గము అని అనరు, అది ముక్తిధామం. కానీ వారు స్వర్గంలోకి వెళ్ళారు అని అంటారు. ఈ ముక్తిధామం ఆత్మల ఇల్లు అని మీకు ఇప్పుడు తెలుసు. ఏ విధంగా ఇక్కడ ఇల్లు ఉంటాయో అలా అది ఆత్మల యొక్క ఇల్లు. భక్తి మార్గంలో ఎవరైతే చాలా షావుకారులుగా ఉంటారో వారు ఎంత పెద్ద మందిరాలను నిర్మిస్తారు. శివుని మందిరం ఎలా తయారు చేయబడి ఉందో చూడండి. లక్ష్మీనారాయణ మందిరం నిర్మించినప్పుడు కూడా సత్యమైన ఆభరణాలు మొదలైనవి ఎన్ని ఉంటాయి, ఎంతో ధనం ఉంటుంది. ఇప్పుడు అన్నీ నకిలీగా అయిపోయాయి. మీరు కూడా ఇంతకుముందు ఎంత సత్యమైన నగలు ధరించేవారు. ఇప్పుడైతే ప్రభుత్వానికి భయపడి సత్యమైన వాటిని దాచిపెట్టుకొని నకిలీ వాటిని ధరిస్తూ ఉంటారు. అక్కడ అంతా సత్యమైనవే ఉంటాయి, నకిలీవేవి ఉండవు. ఇక్కడ సత్యమైనవి ఉన్నా కూడా వాటిని దాచిపెట్టుకుంటారు. రోజు రోజుకు బంగారం యొక్క ఖరీదు కూడా పెరిగిపోతూ ఉంటుంది. అక్కడైతే అది స్వర్గం. మీకు అన్నీ కొత్తగా లభిస్తాయి. కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తవే ఉంటాయి. అపారమైన ధనం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతి వస్తువు ఎంత ఖరీదైపోయింది. ఇప్పుడు పిల్లలైన మీకు మూలవతనం నుండి మొదలుకొని అన్ని రహస్యాలను బాబా అర్థం చేయిస్తారు. మూలవతనం యొక్క రహస్యాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మీరు కూడా టీచర్గా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి, కానీ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేసినట్లయితే చాలా ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. ఇక్కడ ఉండేవారి కన్నా కూడా మీరు ఉన్నత పదవిని పొందగలుగుతారు. నెంబర్ వారిగా అయితే ఉండనే ఉన్నారు. బయట ఉంటూ కూడా విజయమాలలో కూర్చోగలరు. వారం రోజులు కోర్స్ తీసుకొని ఆ తర్వాత విదేశాలకైనా వెళ్ళండి, లేక ఇంకెక్కడికైనా వెళ్ళండి. మొత్తం ప్రపంచమంతటికీ సందేశం లభించాలి. బాబా వచ్చారు, కేవలం నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్తారు. ఆ తండ్రి ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు. మీరు అక్కడికి వెళ్తే వార్తాపత్రికల్లో కూడా పేరెంతోగానో ప్రఖ్యాతమవుతుంది. ఇతరులకు కూడా ఇది చాలా సహజమైన విషయంగా అనిపిస్తుంది. ఆత్మ మరియు శరీరం రెండు వేరు వేరు. ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయి. శరీరం అయితే జడమైనది. పాత్రధారిగా ఆత్మయే అవుతుంది. అద్భుతమైనది ఆత్మయే. ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యాలి. బయట ఉండేవారు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఇక్కడ ఉండేవారు కూడా స్మృతి చెయ్యరు. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో మరియు తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారో, ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ఇంతకు ముందు మనం కూడా ముళ్ళగానే ఉండేవారం అని మీరు భావిస్తారు. ఇప్పుడు తండ్రి ఆజ్ఞను జారీ చేశారు.
కామం మహాశత్రువు. దానిపైన విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. కానీ అలా వ్రాసినంత మాత్రాన ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం: 1. సదా జ్ఞాన రత్నాలను గ్రోలే హంసలుగా అవ్వాలి. ముత్యాలను గ్రోలాలి, చెత్తను వదిలివేయాలి. ప్రతి అడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకొని పదమాపదం భాగ్యశాలులుగా అవ్వాలి. 2. ఉన్నతమైన పదవిని పొందేందుకు టీచర్గా అయ్యి అనేకుల సేవను చెయ్యాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటూ తమ సమానంగా తయారు చేయాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేయాలి. బాబా వరదానం ఇస్తున్నారు: దయా స్వరూప భవ. నీది నాది అన్న అలజడిని సమాప్తం చేసి దయా భావనను ఇమర్జ్ చేసే దయా స్వరూప భవ. బాబా విస్తారం చెప్తున్నారు: ఎప్పటికప్పుడు ఎంతమంది ఆత్మలు దుఃఖపు అలలోకి వస్తుంటారు. కొంచెం ప్రకృతి అలజడిలోకి వచ్చిన, ఆపదలు వచ్చిన అనేక ఆత్మలు తప్పిస్తూ ఉంటాయి, దయాజాలిని కోరుకుంటాయి. కావున అటువంటి ఆత్మల పిలుపును విని దయాభావనను ఇమర్జ్ చేసుకోండి. పూజ్య స్వరూపాన్ని, దయాస్వరూపాన్ని ధారణ చెయ్యండి. స్వయాన్ని సంపన్నంగా చేసుకున్నట్లయితే ఈ దుఃఖపు ప్రపంచం సమాప్తం అయిపోతుంది. ఇప్పుడు పరివర్తన యొక్క శుభ భావన అనే అలను తీవ్ర గతితో వ్యాపింపచేసినట్లయితే నీది నాది అన్న అలజడి సమాప్తం అయిపోతుంది. బాబా స్లోగన్ ఇస్తున్నారు: వ్యర్థ సంకల్పాల రూపి సుత్తితో సమస్య రూపీ రాయిని పగలగొట్టేందుకు బదులుగా హైజంప్ చేసి సమస్య రూపీ పర్వతాన్ని దాటివేసేవారిగా అవ్వండి. ఓం శాంతి.